ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే యమున లక్ష్మితో బాధగా ఇలా అంటూ ఉంటుంది కదా, అసలు ఈ పెళ్ళి అన్న సంతోషమే లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, చాలా బాధగా ఉంది లక్ష్మి అని అంటూ లక్ష్మితో అంటే లక్ష్మి అంటుంది, అమ్మ మీరు బాధపడకండి అమ్మ, అంత మంచి జరుగుతుంది అని అంటూ లక్ష్మి చెప్తుంది. అప్పుడు యమున అంటుంది, ఏం మంచి జరుగుతుందో ఏమో తెలియదు కానీ చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ యమున చెప్తుంది. విహారీ పెళ్ళి ఎలా అవుతుందో ఏమో అని కంగారుగా అనుకుంటూ ఇలా వెళ్ళబోతుంది. ఇక అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి లక్ష్మితో ఇలా అంటుంది, అమ్మ లక్ష్మి చూడు, విహారీ పెళ్ళి అవగానే నీకు మళ్ళీ నేను కూడా ఏదో ఒక లైఫ్ సెట్ చేస్తాను. విహారీ పెళ్ళి అయిపోయిన వెంటనే నీకు కూడా మంచి సంబంధం చూసి నేను చేస్తానమ్మా అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ బాధగా ఇలా చూస్తూ ఉంటే పండు అంటాడు, చూసారా లక్ష్మమ్మ, విహారీ బాబు గారి పెళ్లి గురించి అమ్మగారు ఎంత బాధపడుతున్నారో, అసలు అవన్నీ జరగకపోవచ్చు అని అంటూ మీరు సంతోషంగా ఉండాలి విహారీ బాబు గారు నువ్వు అని అంటూ చెప్పగానే లక్ష్మి, పండు నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు, చూడు యమునమ్మ గారు ఎంత బాధపడుతున్నారో, ఆ రెండు కుటుంబాల గురించి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కలవాలని ఎంతో సంతోషంగా ఉండాలని, కానీ అదంతా జరగలేదు కదా అని అంటూ అయినా ఇప్పుడు ఎన్ని సమస్యలు వస్తున్నాయి. స్వామీజీ చెప్పారు నేను పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది అని, కానీ స్వామీజీ చెప్పినట్టు పూజ చేస్తే ఏమీ మంచి జరగలేట్టుగానే అనిపిస్తుంది నాకు. మొన్న విహారీ గారికి ఆ అడవి మనుషులు బాణం వేశారు, అసలు ఎందుకు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయో ఒకసారి స్వామీజీని కలిస్తే బాగుంటుందేమో అంటే అంటాడు, అవును లక్ష్మమ్మ వెళ్ళు, నువ్వు వెళ్తే స్వామీజీ కలిస్తే నీకు మంచి మీ ఇద్దరు కలిసి ఉండాలని ఏమైనా దీవిస్తారు, అంతా మంచి జరిగేలా చేస్తారు, వెళ్ళు లక్ష్మమ్మ అంటే పండు మళ్ళీ మొదలు పెట్టావా అని అంటూ సరే నేను వెళ్ళేసి వస్తాను అని లక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా అంబికని కలవటం కోసం సుభాష్ వస్తాడు. ఇంకా అంబిక సుభాష్ ఒక చోట కలుస్తారు. అప్పుడే అంబిక ఇలా చూస్తూ, ఏంటి సుభాష్ కలవాలన్నావు అంటే అప్పుడు సుభాష్ అంటాడు, అసలు చాలా టెన్షన్గా ఉంది అంబిక, ఏంటి నువ్వు లెక్కలు తేల్చేస్తాను ఏదో చేసేస్తాను అంటున్నావు, కానీ ఏమీ చేయట్లేదు, అక్కడ ఆ దామోదర్ వాళ్ళు మనల్ని ఏదో చేసేలాగా ఉన్నారు, దొరికితే మాత్రం మనల్ని వదిలిపెట్టరు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యి, విహారీ విషయంలో నువ్వు ఏదో నిర్ణయం తీసుకుంటాను అన్నావు, కానీ ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు కదా అని అంటూ చెప్తూ ఉంటాడు. అప్పుడే అంబిక సీరియస్గా చూస్తూ, ఏదో ఒకటి చేస్తానులే సుభాష్ అని అంటూ ఉండగానే దామోదర్ రౌడీలను తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. ఇక వీళ్ళేరా వీడిని కొట్టండి బాగా అని అంటూ దామోదర్ చెప్పగానే సుభాష్ని రౌడీలంతా బాగా కొడుతూ ఉంటారు, చితక బాదుతూ ఉంటారు. అప్పుడే అంబిక వదిలిపెట్టండి అని అరుస్తూ ఉంటుంది, అయినా ఎవరు వదిలిపెట్టరు. అప్పుడు దామోదర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అంబిక, ఏంటి దామోదర్ గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, వదిలిపెట్టమని చెప్పండి అని అంటే కొట్టండి ఇవని బాగా కొట్టండి అని దామోదర్ చెప్తూ ఉండగానే ఇంకా అంబిక మళ్ళీ పరిగెత్తుకొచ్చేసి వదిలిపెట్టండి ప్లీజ్ అని అంటూ గట్టిగా అరుస్తుంది. చాలాసేపు కొట్టాక వదిలేస్తారు. ఇక అప్పుడే దామోదర్ గారు ఏంటిది ఇలా చిల్లరగా చేయటం ఏంటి అని అంటూ ఉంటే, ఏంటి చిల్లరగా చేస్తున్నానా, మరి మీరు చేస్తుంది ఏంటి, మీరు ఏం చెప్పారు, నాకు ప్రాజెక్ట్ ఇస్తాను అన్నారు, కానీ అలా ప్రాజెక్టు ఇవ్వరు, ఇక్కడ డబ్బులు ఇవ్వరు, నా డబ్బులు తీసుకొని మీరు మోసం చేస్తున్నారు, చిల్లరగా చేస్తుంది మీరు, ఏంటి ఇన్ని రోజులైనా నా డబ్బులు ఇవ్వాలి కదా అని అంటూ సీరియస్గా అరుస్తాడు. చూడండి మీరు ఇప్పుడు అకౌంట్స్ క్లియర్గా అవుతాయి కదా, ఆ లోపు మీరు నాకు ప్రాజెక్టే ఇస్తారా, నా డబ్బులు నాకు రిటర్న్ ఇస్తారా, ఏదో ఒకటి చేయండి, లేదంటే విహారీ ముందు వచ్చి లెక్కలు తేల్చాల్సి వస్తుంది అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే సుభాష్ అంబిక ఇద్దరు అలా చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా చారుకేశవ అక్కడికి వస్తాడు. వచ్చి హాయ్ అంబిక అని అంటూ మధ్యలోకి వచ్చి సుభాష్ని చూసి, అయ్యో సుభాష్ అని అంటూ అలా చూస్తాడు. ఇదేంటి మొహం అంతా పచ్చడిగా అయిపోయింది, ఇక్కడ సైడ్ వాసింది, ఇక్కడ సైడ్ దెబ్బలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది మీకు అని అంటూ, అయినా ఎవడైనా కొట్టాడా, చితక బాదినట్టుగా ఉందే అని అంటూ సుభాష్ని చూస్తూ చారుకేశవ అంటాడు, బావా నీకు ఎప్పుడు ఏం పని ఉండదా, నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు అని అంటూ అంబిక అంటుంది. మరి ఇంకేం చేయను అంబిక, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తామని వచ్చాను, నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఇక్కడున్నావు, అందుకే నేను కలిశాను కదా అని అంటూ సుభాష్ అంటాడు. అంబిక అంటుంది, నాతో ఏం పని నీకు అని అనగానే అప్పుడు సుభాష్ ఇలా చారుకేశవ ఇలా అంటాడు సుభాష్ని చూస్తూ, వీడిని చూస్తే ఎవరో కొట్టినట్టుగా ఉంది, నిన్ను చూస్తే ఏదో అయినట్టుగా ఉంది, అంటే నా గురించి వదిలిపెట్టు, నువ్వెందుకు వచ్చావో చెప్పు అని అంబిక అంటుంది. ఇక అప్పుడు చారుకేశవ ఇలా అంటాడు,
2 రోజుల్లో మన ఆఫీస్లో లెక్కలు చేయబోతున్నారంట. ఆ లెక్కల్లో నువ్వేమైనా తప్పు చేసావేమో అని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ నువ్వు కానీ అక్కడ లెక్కల్లో ఏమైనా తప్పు చేశావు అనుకో, నిన్ను మామూలుగా ఉండదు. నీకు విహారీ ఆఫీస్లో నుంచే కాదు, ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాడు అని అంటూ చారుకేశవ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అంబిక సీరియస్గా చూస్తూ ఉంటుంది. బావా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, రే నేను నీ మంచి కోసమే కదా చెప్పడానికి వచ్చాను. లెక్కల్లో తేడా ఉండకూడదు అని చెప్తున్నాను, అంతే కదా, దానికి సీరియస్ అవుతావేంటి అంటే, నిన్ను వెళ్ళిపో అని చెప్పాను కదా బావా అని అరవటంతో ఇక సరే నేను వెళ్తున్నాను, చూస్తా తర్వాత అనేసి చారుకేశవ వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే సుభాష్ ఇలా అంటాడు, ఏంటంబిక ఇదంతా, నాకు చాలా టెన్షన్గా ఉంది. అక్కడ విహారీ, ఇక్కడ దామోదర్ వాళ్ళు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటూ ఉంటే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే ఈ 2 days ఉంది కదా, ఏదైనా చేద్దామనేసి ఆ తర్వాత లక్ష్మి స్వామీజీ దగ్గరికి వస్తుంది. స్వామీజీ అక్కడ పూజ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లక్ష్మి వచ్చి నమస్తే చెప్పి ఇలా అంటుంది, మీ ధ్యానాన్ని భగ్నం కలిగించినందుకు నన్ను క్షమించండి స్వామీజీ అని అంటే, పర్వాలేదమ్మా ఏమీ కాదు, చెప్పు ఎందుకు ఇలా వచ్చావు లక్ష్మి అని అంటాడు. నేనే నీ దగ్గరికి వద్దాము అనుకున్నాను, ఈ జరిగేవన్నీ చూస్తూ నేను వచ్చి నిన్ను హెచ్చరించాలి అనుకున్నాను, కానీ ఆలోపు నువ్వే వచ్చేసావు, చెప్పమ్మా ఏం జరిగింది అని అంటూ అనగానే లక్ష్మి ఇలా అంటుంది, స్వామి మీరు కుంకుమార్చన పూజ చేస్తే బాగుంటుంది అన్నారు. ఆయనకి కుంకుమార్చన పూజ నా చేత జరిపించాలి, తాళి కట్టిన భార్యవి అని చెప్పారు. నేను చేస్తే ఏ సమస్యలు రావు, తను సంతోషంగా ఉంటాడు అన్నారు కదా స్వామీజీ అని అంటే, అవును కదమ్మా అని అంటూ స్వామీజీ చెప్తే, అయితే నేను అలాగే చేశాను, కానీ మొత్తం అన్ని సమస్యలే స్వామీజీ. ఇప్పుడు విహారీ గారు పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా లేరు, ఇంట్లో సహస్రమ్మ వాళ్ళంతా గొడవ, యమునమ్మ కూడా చాలా బాధపడుతున్నారు, ఎవ్వరూ సంతోషంగా లేరు. అంతేకాదు నిన్న అడవికి వెళ్ళాం, అక్కడ అనుకోని పరిస్థితిలో అడవికి వెళ్ళినప్పుడు నా తాళి తెగిపోయింది అని చెప్పి తాళి తెగిపోవటం, ఆ కోయదొర వాళ్ళు బాణాన్ని విసిరితే విహారికి ఆ బాణంతో గాయం అవటం, ఆ తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ తాళి కట్టించి వాళ్ళ ట్రీట్మెంట్ చేశాక లక్ష్మికి తాళి కట్టించి పూలదండలు మార్చి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయటం, ఇదంతా చెప్తుంది లక్ష్మి. ఆ మాటలన్నీ విని స్వామీజీ అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి జరిగిందంతా ఇలా చెప్పేస్తుంది. చెప్పగానే స్వామీజీ ఇలా అంటాడు, చూడమ్మా లక్ష్మి, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, కానీ నీ మెళ్ళో ఆ తాళి ఉన్నంత వరకే నీ భర్త ఆయువు ఆరోగ్యంగా ఉంటుంది, లేదంటే అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఇలాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి అని అంటూ స్వామీజీ చెప్తే, మాది మామూలు పెళ్ళి, అది అనుకోకుండా అలా జరిగిందని చెప్పాను కదా స్వామీజీ, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, మాది మామూలు పెళ్ళి, అక్కడ సహస్రమ్మతో జరిగితే వాళ్ళ 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, అదే జరగాలి స్వామీజీ అని లక్ష్మి అంటే, లేదు లక్ష్మి అది ఎప్పటికీ జరగదు, నీతోనే నీ భర్త జీవితాంతం ఉంటాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి భార్యవి, తాళి కట్టిన భార్యవి, భర్త అతను నీకు, నువ్వు భార్యాభర్తలు మీరిద్దరై ఉండగా ఇంకొకసారి పెళ్లి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, మాది ఊరికి అనుకోకుండా జరిగిందని చెప్పాను కదా స్వామీజీ అని అంటే, లేదు అనుకోకుండా జరిగిన పెళ్లి కాదు మీది, దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి అని అంటూ స్వామీజీ చెప్తాడు. లక్ష్మి బాధగా, అది కాదు స్వామీజీ అంటే, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు లక్ష్మి, నీ భర్తని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అనుకోవటం చాలా పెద్ద తప్పు, అంతేకాదు నువ్వు నీ భర్తని వదిలేయాలి అని అనుకున్నావు, ప్రతిసారి ఇలాంటి సమస్యలే వస్తాయి, నీ భర్త నువ్వు కలిసి ఉండండి సంతోషంగా ఉంటారు అని అంటే, అది ఎలా సాధ్యం స్వామీజీ అంటే, అది సాధ్యమవుతుంది, నీ భర్తతో నువ్వు చచ్చేదాకా నిండు నూరేళ్ళు ఆయనతోనే కలిసి ఉంటావు, అది మీ నిండు నూరేళ్ల జీవితానికి మధ్యలో ఎవరూ రాకూడదు, వస్తే చాలా సమస్యలు వస్తాయి, అంతేకాదు నువ్వు మీ ఆయనతో కలిసి ఉండు, సమస్యలన్నీ పోయి సంతోషాలు వస్తాయి అని అంటూ చెప్తాడు స్వామీజీ. ఇంకా అప్పుడే ఒక కంకణం తీసుకుంటాడు. ఇక ఆ కంకణం తీసుకొని ఇలా చూపిస్తాడు, ఈ కంకణం తీసుకో, పంచేంద్రియాలతో తయారు చేసిన ఈ కంకణం, పంచలోహాలతో తయారు చేసిన ఈ కంకణాన్ని తీసుకెళ్ళు, పంచలోహాలతో చేసింది చాలా పవిత్రమైన కంకణం ఇది తీసుకెళ్ళి ఇక్కడ పూజలో పెట్టాము, నువ్వు కూడా తీసుకెళ్ళి నీ భర్త ముందు నిలబడి, నువ్వు నా సర్వస్వం, నువ్వే నా భర్త, నాకు నువ్వు తోడు అని చెప్పేసి ఆయనకి దేవుడికి దండం పెట్టుకొని ఆయన చేతికి ఈ కంకణాన్ని తొడుగు, అప్పుడు నీ భర్త నీకు జీవితాంతం ఉంటాడు, నీకు తోడుగానే ఉంటాడు, అంతేకాని నువ్వు నీ భర్తని వదిలేసుకోవాలని కానీ తను వేరే
వాళ్ళకి పెళ్ళి అని కానీ నిర్ణయించుకున్నావంటే చూసావు కదా, చాలా సమస్యలు చాలా పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఇంకా నువ్వు ఆయనకి కంకణం తొడిగిన తర్వాత నీ జీవితం మారిపోతుంది, మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని స్వామీజీ చెప్తే లక్ష్మి ఆ కంకణం తీసుకోవటానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ అంటాడు, నువ్వు ఇది కానీ చేయకపోతే నీ భర్త చాలా ప్రమాదాలకి ఇంకా లోనవుతాడు, నువ్వు ఆలోచించుకో లక్ష్మి అంటే లక్ష్మి ఆలోచిస్తుంది. సరే అనేసి ఆ కంకణం తీసుకోవటానికి వస్తుంది. కంకణం తీసుకొని ఇంకా దండం పెట్టుకుంటుంది. అమ్మవారికి కూడా దండం పెట్టుకొని ఇంకా పూజలో పెట్టిన కంకణం కదా అది తీసుకొని దండం పెట్టుకొని తన చీర చున్నీ కొంగులో కట్టుకొని ఇలా స్వామీజీకి నమస్కారం చెప్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.